హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, రేపు నేను మీకు షామీ ఎయిర్ డాట్స్కి సంబంధించిన ప్రోమో కోడ్ని షేర్ చేస్తాను. సో దీని ఒరిజినల్ కాస్ట్ ప్రజెంట్గా చైనాలో 5,700 ఉంది. దీన్ని నేను మాక్సిమం 3,200 వరకు ట్రై చేస్తున్నాను. ఒకవేళ నాకు ప్రోమో కోడ్ రాగానే రేపు నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 1.5 month బిఫోర్ అనుకుంటా నేనే దీన్ని 4,000 వరకు మనీ పెట్టి కొన్నాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం వాళ్ళు తక్కువకే డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. ఒకవేళ రాగానే రేపు మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లోనే న్యూస్ ఏంటనేది చూసేద్దాం. మనకి శాంసంగ్ నుంచి త్వరలో మనకి ఇంకొక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి 2020 Q1లో లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది మనకి ఇప్పుడు ఆల్రెడీ గెలాక్సీ ఫోల్డ్ 1 ఉంది కదా. సో ఇందులో మనకి ఇన్వర్డ్ ఫోల్డ్ ఉంటుంది అనమాట. అంటే మనకి లోపలికి ఫోల్డ్ అవుతుంది, ఇటువైపు డిస్ప్లే ఉంటుంది, లోపల కూడా మనకి డిస్ప్లే ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే తీసుకురాబోతున్నారో నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోను అంటే F2. సో దీంట్లో మాత్రం మనకి అవుట్వర్డ్ ఫోల్డ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి హువావే లాంటి వాళ్ళు అవుట్వర్డ్ ఫోల్డ్ తీసుకొచ్చారు కదా. సో అలాంటి డిజైన్తో వీళ్ళు ఇంకొక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని స్కెచెస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇది మనకి Q1 2020లో లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. హువావే ఈరోజు ఇండియాలో మొత్తం 3 ఫిట్నెస్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఒకటి హువావే వాచ్ GT, ఇక రెండోది హువావే బ్యాండ్ 3 Pro, ఇక మూడోది హువావే బ్యాండ్ 3E అనమాట. ఇవి 3 కూడా మనకి March 19 నుంచి సేల్లోకి రానున్నాయి. ఈ హువావే వాచ్ GT గురించి ఇంతకుముందే మనకు ఒకసారి లీక్ అయిపోయింది, మన ఇండియాలో త్వరలోనే లాంచ్ చేయబోతున్నారని. సో ఈ వివరాలు అయితే ఫైనల్గా వీళ్ళు లాంచ్ చేశారు. March 19 నుంచి సేల్లో కూడా తీసుకురానున్నారు. ఒకసారి ఈ 3 ప్రొడక్ట్స్ గురించి ఓవర్ వ్యూ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనకి హువావే వాచ్ GT. సో దీంట్లో మొత్తం వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి హువావే వాచ్ GT మనకి 15,990 రూపాయలు ఉంటుంది. ఇక రెండోది హువావే వాచ్ GT క్లాసిక్ అనమాట. ఇది ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, 16,990 రూపాయలు ఉంటుంది. సో దీంట్లో మనకి 1.39 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు ఒక కొత్త హార్ట్ రేట్ సెన్సార్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ అని కొంచెం యాక్యురేట్గా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో దీన్ని ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మోర్ దాన్ 1 వీక్ అయితే దీనికి ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీంట్లో మనకి స్లీపింగ్ ట్రాకింగ్ ఉంటుంది, ఇన్బిల్ట్ GPS ఉంటుంది. అలాగే సో దీంట్లో ఏదైతే OS ఉంటుందో ఆపరేటింగ్ సిస్టము మనకి జనరల్గా గూగుల్ వేర్ OS ఉంటుంది కదా, దాన్ని తీసుకోకుండా వీళ్ళు ఒక కొత్త OSని దీంట్లో తీసుకొచ్చారు. ఇది వాళ్ళ ఓన్ OS అని చెప్తున్నారు. OS లైట్ అనమాట దీని పేరు. ఇక దీంట్లో మనకి ఇన్బిల్ట్ GPS ట్రాకింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒక ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ వాచ్ అనమాట. మన రెగ్యులర్ స్మార్ట్ వాచ్ల కంటే కొంచెం చాలా ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ వాచ్. దీంట్లో మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 15,990 అలాగే 16,990 అనమాట. ఇది కూడా మనకి March 19 నుంచి సేల్లోకి రానుంది. మేబీ అమెజాన్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది హువావే బ్యాండ్ 3 Pro. ఇది మనకి రెగ్యులర్గా ఒక బ్యాండ్ అనమాట. 0.35 AMOLED డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ అపోలో 3 అని ఒక కొత్త ప్రాసెసర్ వీళ్ళు వాడారు. దీంట్లో మనకి 384 KB ర్యామ్ ఉంటుంది, 1 MB రోమ్ ఉంటుంది, 6 MB ఫ్లాష్ మెమొరీ ఉంటుందని చెప్తున్నారు. సో దీంట్లో మనకి బ్లూటూత్ 4.2 ఉంటుంది. ఇది కూడా మనకి వాటర్ రెసిస్టెంటే, కాకపోతే ఇది మనకి 50 మీటర్స్ వరకు డెప్త్లో మాత్రమే వర్క్ చేస్తుంది. దీని కాస్ట్ మనకి 4,699 పెట్టారు. సో ఇక మూడోది హువావే బ్యాండ్ 3E. ఇది మనకి రెగ్యులర్గా ఒక ఫిట్నెస్ బ్యాండ్ అనమాట. దీని కాస్ట్ 1,690 ఏమో పెట్టారు. సో దీంట్లో మనకి 0.5 POLED డిస్ప్లే ఉంటుంది, బ్లూటూత్ 4.2 ఉంటుంది, 77 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మనకి వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు, అలాగే డస్ట్ రెసిస్టెంట్ కూడా చెప్తున్నారు. దీని కాస్ట్ మనకి 1,699 పెట్టారు. ఇది కూడా మనకి March 19 నుంచి సేల్లోకి రానుంది. వాట్సాప్ గత 2-3 రోజుల నుంచి ఎవరైతే థర్డ్ పార్టీ వాట్సాప్ అప్లికేషన్స్ వాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ని పర్మనెంట్గా బ్యాన్ చేస్తున్నారని చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇక్కడ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే మనకి మోడిఫైడ్ వెర్షన్స్, మోడ్ వెర్షన్స్ అనమాట. GB వాట్సాప్, యో వాట్సాప్, వాట్సాప్ ప్లస్ ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ని పర్మనెంట్గా బ్యాన్ చేసినట్టు మెసేజ్ వస్తుందని చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు బ్యాన్ ఎలా ఉండేదంటే ఒకసారి మీరు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ వాడుతుంటే 48 hours బ్యాన్,
72 అవర్స్ బ్యాను, 360 అవర్స్ బ్యాన్ ఇలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం మనకి పర్మనెంట్గా బ్యాన్ చేస్తున్నారు. ఇంతకుముందు టైం లిమిట్ ఉంటే ఆ టైం తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ బ్యాన్ చేశారనుకోండి, ఇక జీవితంలో మీరు ఆ నెంబర్తో మళ్ళీ వాట్సాప్లోకి అయితే లాగిన్ అయితే అవ్వలేరు. సో కానీ జీబీ వాట్సాప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టారు. జీబీ వాట్సాప్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దానికి సంబంధించిన ఆల్రెడీ ప్యాచ్ అనేది మేము ప్రీవియస్ వెర్షన్లోనే రిలీజ్ చేసాం. డోంట్ వరీ, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వేరే థర్డ్ పార్టీ మోడ్ వెర్షన్లో బ్యాన్ అయితే మీరు సో జీబీ వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను. సో ఆయన అయితే ఒక మెసేజ్ అయితే పిన్ కూడా చేశారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఇంతకుముందు మనకి వాట్సాప్లో గ్రూప్లో మనకి చాలా వరకు లిమిట్స్ అనేవి ఉండకుండే, ఇప్పుడు మాత్రం మనకి చాలా వరకు లిమిట్స్ తీసుకొచ్చారు. ఫార్వర్డ్ మెసేజ్ అయినా మనకి 5 గ్రూప్స్ వరకే చేసుకోవాలి కదా. సో అలాంటివి అయితే మనకి జీబీ వాట్సాప్లో కానీ, యో వాట్సాప్లో కానీ, వాట్సాప్ ప్లస్లో కానీ ఉండవు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే ఈ థర్డ్ పార్టీ వాట్సాప్ అప్లికేషన్స్ వాడుతున్నారో వాళ్ళకైతే పర్మనెంట్ బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హువావే మళ్ళీ చీట్ చేస్తూ దొరికిపోయింది. సో ఇంతకుముందు కూడా వీళ్ళు చాలా వరకు ఫోన్లు లాంచ్ చేసేటప్పుడు దాన్ని కొంచెం పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఏదో ఒక డిఎస్ఎల్ఆర్ ఫోటోని తీసుకోవడం, దాని మీద వాళ్ళ లోగో వేసుకోవడం, ఇది మా ఫోన్తోనే తీసామని చెప్పి కొంచెం వీళ్ళు హైప్ క్రియేట్ చేసేవాళ్ళు, కొంచెం పబ్లిసిటీ స్టంట్ చేసేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు దాన్ని గుర్తుపట్టి ఇది యాక్చువల్గా డిఎస్ఎల్ఆర్ ఫోటో, ఇది మీ ఫోన్తో తీసిన ఫోటో కాదని చెప్పి దాని మీద కొంచెం డిస్కషన్ రావడం, కొంచెం బజ్ క్రియేట్ అవడం, ఇలా జరుగుతూ వీళ్ళు కొంచెం అలవాటు అవుతూ ఉన్నారనమాట. సో ఇంతకుముందు హువావే P20 Pro అప్పుడు, మేట్ 20 Pro అప్పుడు, అలాగే మనకి హువావే నోవా అప్పుడు అనుకుంటా, ఇలా రకరకాల ఫోన్స్ ఈవెంట్స్ అప్పుడు కూడా వీళ్ళు ఇలాగే కొంచెం పబ్లిసిటీ స్టంట్స్ అనేవి చేశారు. రేపు మార్చి 26న వీళ్ళు చైనాలో హువావే P30 Proలను కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈసారి కూడా వీళ్ళు ఒక 2 ఫోటోలు షేర్ చేశారు. ఇవి 2 ఫోటోలు కూడా వీళ్ళు ఇప్పుడు ఏదైతే వీళ్ళు పెరిస్కోపిక్ జూమ్ అని చెప్తున్నారు కదా, సో దాంతో తీసిన ఫోటోలు అని చెప్పి 2 ఫోటోలు షేర్ చేశారు. యాక్చువల్గా ఈ 2 ఫోటోలు కూడా వీళ్ళు నిజానికి P30 Proతో తీసినవి కావని, ఇవి కూడా డిఎస్ఎల్ఆర్ ఇమేజెస్ అని ఎవరైతే ఆ డిఎస్ఎల్ఆర్తో తీసిన ఇమేజ్ ఓనర్ ఉంటారో ఆయన రిపోర్ట్ చేశారనమాట. ఇవి యాక్చువల్గా 2009లో తీసిన ఫొటోస్ అని ఆయన షేర్ చేశారు. నిజానికి హువావే ఏదైతే ఫోన్లకి వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తారో ఆ ఫోన్లలో కెమెరాలు నిజంగానే బాగుంటాయి. P20 Pro అప్పుడు కూడా వీళ్ళు ఇలాగే హైప్ క్రియేట్ చేశారు. స్టిల్ DxO మార్క్ స్కోర్లో అది టాప్లోనే ఉంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఇలాంటి ఫేక్ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమిందనేది నాకైతే అర్థం కావట్లేదు. సో దీని గురించి క్లారిటీ ఏమైనా రావడానికి మనం RGV గారిని అడిగితే ఏమైనా క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శాంసంగ్ 2019లో ఇంకొక 6 ఫ్లాగ్షిప్ డివైస్ని తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవి 6 కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్లో బేస్ వేరియంట్ ఉంది కదా, సామ్సంగ్ గెలాక్సీ S10e, దీని ప్రైస్ మనకి ఇప్పుడు ఇండియాలో అరౌండ్ 58,000 వరకు ఉంది కదా. సో దీనికంటే చాలా తక్కువ ప్రైస్లోనే ఈ ఫ్లాగ్షిప్ డివైస్ అనేవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే సామ్సంగ్ ఇంకొక కొత్త సిరీస్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఒక మంచి విషయమే కదా. ఏదైతే ఇప్పుడు మనకి OnePlus తీసుకొస్తుందో బెస్ట్ స్పెసిఫికేషన్స్తో తక్కువ ప్రైస్ దగ్గర 30,000 నుంచి 40,000 బడ్జెట్లో, సో అలాంటి బడ్జెట్లో సామ్సంగ్ కానీ ఫోన్లు తీసుకొస్తే ఖచ్చితంగా ఒక మంచి ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి, వీళ్ళైతే చెప్తున్నారు కదా ఇంకొక 6 ఫ్లాగ్షిప్ ఫోన్స్ తీసుకురాబోతున్నారని. కాకపోతే మన ఇండియాకి ఈ స్నాప్డ్రాగన్ 855 సిరీస్ తీసుకొస్తారు, లేకపోతే ఎగ్జినోస్ సిరీస్ తీసుకొస్తారనేది క్లారిటీ అయితే లేదు. యాపిల్ త్వరలోనే మనకి నెట్ఫ్లిక్స్కి పోటీగా ఒక ఆన్లైన్ మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతుందని నేను ఒకసారి నవంబర్లో చెప్పాను. అది లీకు, ఇప్పుడు మాత్రం కన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. వీళ్ళు అఫీషియల్గా ఒక చిన్నపాటి టీజర్ని కూడా రిలీజ్ చేశారు GIF ఫార్మాట్లో. ఇట్స్ షో టైమ్ అని. ఇది మనకి మార్చి 29న అఫీషియల్గా అమెరికాలో కాలిఫోర్నియాలో స్టీవ్ జాబ్స్ థియేటర్ ఉంది కదా, ఈ స్టీవ్ జాబ్స్ థియేటర్లోనే దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఒక ఆన్లైన్ మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఇది వరల్డ్ వైడ్గా ఏ కంట్రీస్లో అవైలబుల్గా రానుంది అనేది మనకి ఆ రోజు క్లారిటీ అయితే వస్తుంది. OnePlus నుంచి త్వరలో మనకి OnePlus 7 రాబోతుంది. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రాబోతుంది. దీని గురించి లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి కొంచెం లీక్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది మనకి త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈరోజు కూడా OnePlus 7కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అనేది బయటకు వచ్చింది. దీంట్లో మనకి వీళ్ళు ఒక కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ కేసులో మనకి పాపప్ కెమెరాకి కట్ ఉన్నట్టు చూపిస్తున్నారు అనమాట. అంటే మనకి OnePlus 7లో ఆల్రెడీ మనకి పాపప్ కెమెరా రాబోతుందని ఒక 360 degrees వీడియో బయటకు వచ్చింది కదా. సో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం వీళ్ళు ఒక కేసుని అయితే ప్రొవైడ్ చేశారు. దీని ప్రకారం మనకి త్వరలోనే ఇది మనకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో యాజ్ యూజువల్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ మాత్రం ఒక పాపప్ కెమెరా అనేది ఉంటుందన్నమాట.
ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి ఫోటో ఎడిటింగ్ టూల్ గురించి చెప్తాను. సో దీని పేరు ఫోటో ఎడిటర్ ప్రో. దీని కాస్ట్ ₹250 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక ప్రీమియం క్వాలిటీ ఫోటో ఎడిటింగ్ టూల్ అనమాట. సో దీంట్లో మీకు అన్ని రకాల ఫోటో ఎడిటింగ్ టూల్స్తో పాటుగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఫిల్టర్స్, స్టిక్కర్స్ లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో దీని సైజు 9 MB వరకు ఉంటుంది, రేటింగ్ 4.3 వరకు ఉంది. అలాగే డౌన్లోడ్స్ కూడా మీకు 1 మిలియన్ వరకు ఉన్నాయి. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దీని సేల్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.